గురించి మనం నేర్చుకుందాం. ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏంటి చెప్తున్నాము. ఏం చేస్తామంటే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం చేస్తారంటే వర్కింగ్ విత్ ఫైల్స్. అంటే మనం ఫైల్స్తో కనుక వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకే, ఇలా మనం ఫైల్స్తో కనుక వర్క్ చేయాలనుకోండి ఎలాంటి పనులు చేస్తామంటే ఫైల్స్తో మనం ఫైల్ని ఓపెన్ చేయడము, లోపల కంటెంట్ని చదవడము, లేదా కంటెంట్ని రాయడము, లేకపోతే మనం ఏం చేస్తాం కంటెంట్ని అప్డేట్ చేయడము, లేకపోతే ఇంకా ఏం చేస్తాము ఆ కంటెంట్ని డిలీట్ చేయడము, లేకపోతే ఇంకా ఏం చేస్తాము అసలు ఫైల్ని మనం ఏం చేస్తాం క్లోజ్ చేయడము, ఇలాంటి పనులు ఏమైనా చేసేది. అంటే ఇలా చేసే పనులు ఏమంటారంటే ఆపరేషన్స్ అంటారు. అంటే మన ఫైల్స్తో ఇక్కడ మనం ఏవైతే చెప్తున్నామో ఈ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయాలి అంటే వీటిని ఏమంటారంటే యాక్సెస్ మోడ్స్ అని పిలుస్తారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే మనం ఏవైతే యాక్సెస్ మోడ్స్ చెప్పుకున్నామో ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఒక ఫైల్ మీద ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్స్లో మనం నేర్చుకోవడమే జరుగుతుంది. వీటిని చేయడాన్ని ఏమిటంటే ఫైల్ హ్యాండిలింగ్ అని పిలుస్తారు. హ్యాండిలింగ్ అంటే వర్క్ చేయడం. అంటే ఒక ఫైల్ మీద మనం ఈ యాక్సెస్ మోడ్స్ని ఎలా అప్లై చేస్తాము, ఆ యాక్సెస్ మోడ్స్తో ఎలా డీల్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే 1 by 1 నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసేస్తామంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయడం కనుక వస్తే ఆ తర్వాత ఫైల్తో మనం డీల్ చేసే మిగతా పనులన్నీ కూడా ఎలా చేస్తారో చూద్దాం అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలంటే ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేయాలనుకో దాని యొక్క సింటాక్స్ అనేది ఫస్ట్ చూద్దాం అనమాట. అంటే ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓపెన్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత ఫైల్ నేమ్ అనేది రాసి తర్వాత కామా పెట్టేసి అక్కడ యాక్సెస్ మోడ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఒక ఫైల్ని కనుక ఓపెన్ చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంది, ఓపెన్ అని రాసి రౌండ్ బ్రేసెస్ చెప్పేసేసి డబల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తాం ఫైల్ యొక్క నేమ్ చెప్పేసి ఆఫ్టర్ దట్ కామా పెట్టేసేసి మళ్ళీ డబల్ కోట్స్ లోపల ఏం చేస్తాము ఏదైతే యాక్సెస్ మోడ్ ఉందో ఆ స్ట్రింగ్ యొక్క యాక్సెస్ మోడ్ చెప్పేసేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేస్తాం. ఇలా కనుక చేసేసామనుకోండి దాన్ని ఏమంటారంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే దీని యొక్క సింటాక్స్ ఇదనమాట. సో మనం కూడా ఏం చేద్దామంటే ఒక ఫైల్ని ఏం చేద్దామంటే ఓపెన్ చేద్దాం. ఎలా అంటే ఒక ఎంటీగా మన దగ్గర లేని ఫైల్ తీసుకొని దాని ద్వారా మనం ఎలా డీల్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంక ఎవ్రీడే నేను ఇంకా మళ్ళీ ఓపెన్ చేయను అనమాట. ఈ రోజు సెషన్ ఏదైతే చెప్పానో అక్కడ నుండి కంటిన్యూ చేస్తాను, ఇంకా మళ్ళీ రీక్యాప్ అనేది చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫైల్ని కనుక ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ ఇంకొకసారి కనెక్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే మనకి డెస్క్టాప్ ఏదైతే ఉందో ఈ డెస్క్టాప్ మీద మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫైల్ అనే దాన్ని ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ మీద ఒక ఫైల్ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ హ్యాండిలింగ్ కనుక చేయాలనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం చేయాలంటే ఒక న్యూ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళేసి న్యూగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్కి మీరు ఏం చేస్తారంటే ఒక పేరు అనేది పెట్టుకోండి అనమాట. ఏం పేరు పెట్టుకున్నాం మనము ఏం చేద్దాం, మనం ఫైల్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే లర్నింగ్ అండర్స్కోర్ విత్ ఫైల్ హ్యాండిలింగ్ అని రాస్తుంది అనమాట. అంటే నేను ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ చేస్తున్నాను అనేసి నేర్చుకున్నాను. ఆ పేరు పెట్టేసి నేను ఏం చేశానంటే దీన్ని డన్ చేశాను. ఓకేనా, ఇంకా లేదు అనుకో ఇంకా చాలామంది అయితే ఏం చేస్తారంటే దీనికి ఒక ఫోల్డర్కి అన్నీ కూడా పైథాన్కి సంబంధించినవి దీంతోనే చేస్తారు కాబట్టి అందుకని మనం కూడా ఏం చేస్తారంటే దీనికి ఒక పేరు అనేది ఇలా పెట్టుకోవాలంటే ఎవరైనా సరే ఏం చేస్తారంటే లెర్నింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. అంటే మనం ఏం చేద్దామంటే ఎక్కువ మంది డెవలపర్స్ వాడే భాష వాడుతున్నాం, లెర్నింగ్ అండర్స్కోర్ పైథాన్ ఆర్
పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఏదో ఒక పేరు పెడతారనమాట. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ పేరు అనేది సూటబుల్ అనమాట. ఈ పేరు అనేది నేను సెట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే ఫైల్ హ్యాండిలింగ్ కనుక మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫైల్స్ క్రియేట్ చేయడం, ఓపెన్ చేయడం, బోల్డ్ అంత పనులు ఉంటాయి. ఈ పనులన్నీ కూడా మనం చేయాలి అంటే మన ఇన్ఫ్రా లోపల మనం ఏం చేయాలంటే సెటప్ చేసుకోవాలన్నమాట. అంటే మనం చేసే ఫైల్స్తో హ్యాండిల్ చేసే ప్రతి పనిని కూడా ఏం చేయాలంటే మన ఇన్ఫ్రా లోపల సెట్ చేసుకోవాలన్నమాట. అలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇట్లా ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ని కనుక మనం యూజ్ చేయాలనుకో ఏం చేస్తారంటే పైథాన్లో మనం ఏ పని చేయాలన్నా కానీ ఏం చేస్తారంటే 2 రకాలుగా చేస్తారు. ఐడిఎల్ఈ అనేసి ఐడిఈ అనే ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే పైథాన్ ద్వారా మనం చేసి ఏ వర్క్ అయినా సరే ఏం చేస్తామంటే ఈ రెండింటి ద్వారా చేస్తాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాం. రైట్ నో ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ టూల్స్తో కనుక మనం వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐడిఈ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేసేసి నెక్స్ట్ సెషన్స్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే వన్ బై వన్ ఫ్రేమ్ వర్క్ అన్ని ఎలా చేస్తారు అనే వాటి గురించి మనం నేర్చుకుంటా కోడ్ ప్లే గ్రౌండ్ దీనిలో వీటిలో నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ని ఓపెన్ చేసి డెస్క్టాప్ మీద ఆ ఫోల్డర్కి ఒక నేమ్ అనేది అసైన్ చేసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని మన దగ్గర ఏదైతే ఉందో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే యాప్ ఆ యాప్ని ఓపెన్ చేసేసుకొని ఆ యాప్కి మనం ఏం చేయాలి ఒక ఫైల్ని మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ చేసి దానిలో మనం ఏం చేస్తున్నామంటే ఫైల్ అనే ఒక పొజిషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే న్యూ అని ఒక బటన్ ఉంటుందన్నమాట. ఈ న్యూ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా ఒక రిసోర్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే ఇట్లా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ హ్యాండిలింగ్లో ఒక ఫైల్ కనుక ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే డెస్క్టాప్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. అలానే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి దానిలో మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఒక ట్యాబ్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి న్యూ ట్యాబ్ని. ఈ ట్యాబ్ లోపల మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ని కదా మనం ఓపెన్ చేద్దాం అనుకుంది. ఒక ఫైల్ని కనుక ఓపెన్ చేద్దాం అంటే నా దగ్గర ఒక ఫైల్ పెట్టుకున్నాను. నా దగ్గర అసలు లేదు, అసలు ఫైలే లేదు. జస్ట్ మనం ఫైల్ కనుక ఓపెన్ చేయాలంటే ఎలా రాస్తారో చూద్దాం. ఓపెన్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే డబల్ కోట్స్ పెట్టుకోవాలి. డబల్ కోట్స్ పెట్టుకొని ఇక్కడ ఒక నేమ్ రాస్తాను పైథాన్ పైథాన్ అని రాస్తారు. అంటే మనం ఒక ఫైల్కి నేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఫైల్కి పెట్టాలంటే ఎప్పుడు మీకు చెప్పాను అనమాట టీఎక్స్టీ అంటే మనం ఎప్పుడైతే సరే ఒక నేమ్ రాస్తామో ఆ నేమ్ రాసిన తర్వాత డాట్ పెట్టేసి ఒక టెక్స్ట్ ఏదో ఒకటి కంటెంట్ రాస్తాను అనమాట. ఈ డాటు దాని తర్వాత పెట్టే వాటిని ఏమంటారంటే ఎక్స్టెన్షన్స్ అంటారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఐడిఈ అనే ప్రాసెస్లో కనుక మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం రాసే ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్టెన్షన్ అనేది చెప్పాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే పైథాన్ అని రాసి దాని పక్కన డాట్ పెట్టి టీఎక్స్టీ అని రాశాను అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఒక టెక్స్ట్ ఫైల్ అని పిలుస్తారు అనమాట. అంటే టీఎక్స్టీ ఉంది అంటే దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ ఫైల్ అంటారనమాట. అంటే నేను ఏం చేశానంటే పైథాన్ డాట్ టెక్స్ట్ అనే ఒక ఫైల్ నేను ఏం చేస్తున్నానంటే ఓపెన్ చేయడం ఎలా అనేది చెప్తున్నాను అనమాట. అంటే ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే ఓపెన్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఆ ఫైల్ నేమ్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి అంటే సింటాక్ ఏంటిది ఓపెన్ రౌండ్ బ్రేసెస్ ఫైల్ నేమ్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి యాక్సెస్ మోడ్ ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి మనం యాక్సెస్ మోడ్ ఫైల్ని కనుక ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం ఫైల్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న కంటెంట్ చూస్తాం. అలా కంటెంట్ని రీడ్ చేయాలి అంటే ఆర్ అంటే ఏంటంటే రీడ్ చేయడం. అంటే ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మనం రీడ్ చేయాలంటే యాక్సెస్ మోడ్ ఏమి ఇస్తారంటే ఆర్ అనే కీవర్డ్ ఇస్తారన్నమాట. ఆర్ అని రాసేసి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్ ఎఫ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఉందో ఎఫ్ అనే ఫోల్డర్లో ఎఫ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ని నేను ప్రింట్ చేశాను. ఇలా ప్రింట్ చేయడం నాకు ఏమైందంటే నా ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో ఉన్న కంటెంట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే ఇలా చేయడం అని చేయాలి. ఇలా చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే టెక్స్ట్ రాసామో
ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే నోట్‌ప్యాడ్‌లో రాసిన టెక్స్ట్ మొత్తాన్ని కూడా సేవ్ చేసుకోవాలన్నమాట. అలా సేవ్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్‌ని గనక క్లిక్ చేసేసామనుకోండి, మనకేమవుతుందంటే సేవ్ అవుతుంది. అలా సేవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఉంటుంది. ఈ ఫైల్ నేమ్ దగ్గరికెళ్ళి ఒక ఫైల్ పేరు పెట్టుకోవాలన్నమాట. ఏంటిదంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఏదైతే నోట్‌ప్యాడ్ ప్లస్‌లో ఏదైతే ట్యాబ్ ఓపెన్ చేసామో, ఈ ట్యాబ్‌కి మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే ట్యాబ్ లోపల కంటెంట్ రాస్తున్నామో, ఆ ట్యాబ్‌కి మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫైల్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫైల్ అండర్ స్కోర్ హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ అంటే ఫైల్ హ్యాండ్లింగ్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. ఓకే అని రాసేసి దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఐడియల్లీ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ చెప్పాలన్నమాట. ఆ ఎక్స్టెన్షన్ ఏం చేయాలంటే డాట్ పీవై అని చెప్పాలి. అంటే పీవై అంటే ఏమంటారంటే పైథాన్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ సంబంధించిన ప్రతిదీ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ పైథాన్ అనే దాంతో డీల్ చేస్తున్నానని దాని నేమ్. అంటే హ్యాండ్లింగ్ ఎవరు జనరల్గా ఫైల్ అని ఇస్తారు సాఫ్ట్వేర్ డెవలపర్. అంటే ఫైల్ అని రాసేసి డాట్ పెట్టేసేసి తర్వాత ఏంటి ఫైల్ అని రాసి దాని పక్కన డాట్ పెట్టేసి పీవై అని రాసేసారు మనకి. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ మొత్తాన్ని కూడా మనందరికీ ఈజీగా గుర్తుండాలనుకో ఏ ఫోల్డర్లో పెట్టుకోవాలో మనం గుర్తుండాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా! ఆ డెస్క్‌టాప్ మీద ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానో ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళేటట్టు దీన్ని మార్చుకుంటున్నాను అనమాట. అలా అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడున్న నాకు స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో అక్కడికి డెస్క్‌టాప్ అని తీసుకున్నాను. తర్వాత మనం న్యూగా ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ లోపలికి వచ్చేసేసి తర్వాత ఏం చేశానంటే ఈ ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఒక పైథాన్ ఫైల్ అని చెప్తున్నాను అనమాట. పైథాన్ ఫైల్ అని చెప్పాలి అనుకోకుండా నేను ఏం చేశానంటే పైథాన్ ఫైల్ అని చెప్పాను కింద. చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే సేవ్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఈ ట్యాబ్‌లో రాసామో ఈ ట్యాబ్‌లో రాసిన కంటెంట్ అంతా కూడా ఏమైందంటే ఫైల్ డాట్ పీవై అనే పేరుతో నాకేమైందంటే మన డెస్క్‌టాప్ లోపల ఒక ఫోల్డర్‌ని ఏమైందంటే ఒక ఫోల్డర్ లోపల స్టోరేజ్ అయిందన్నమాట. కాబట్టి మీరు ఇక్కడికి చూడండి ఫైల్ డాట్ పీవై అనే నేమ్‌తో నాకేమైందంటే ఫైల్ డాట్ పీవై అనే నేమ్‌తో నాకేమైందంటే మనం ఏదైతే రాసామో ఆ ఫైల్‌లో ఉన్న టోటల్ కంటెంట్ అంతా కూడా ఏమైందంటే దీంట్లో స్టోరేజ్ అయిందనమాట. కావాలంటే మీరు దీని మీద క్లిక్ చేసి చూడాలనుకుంటున్నప్పుడు ఇది నోట్‌ప్యాడ్ ప్లస్ చూడండి. ఇక్కడ మీకు కనపడుతుందా? అంటే మనం ఫైల్‌లో రాసిన కంటెంట్ ఈ ఫైల్‌లో ఏదైతే కంటెంట్ రాసామో ఈ కంటెంట్ అంతా కూడా నాకు ఏంటంటే డెస్క్‌టాప్‌లో స్టోరేజ్ అయింది. ఓకే. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర సెర్చ్ మోడ్‌లోకి వెళ్ళేసి సీఎండీ అంటారనమాట. అంటే కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి ఈ కమాండ్ ప్రాంప్ట్ లోపల మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని లోపల ఉన్న డేటాని మనం రన్ చేయాలి అంటే ఆ ఫైల్ లోపల మనం రాసిన కంటెంట్ అంతా ఇన్పుట్ అంటారు. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఈ ఇన్పుట్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అంతా కూడా మనం చూడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో మాత్రమే చూస్తారు. ఎందుకంటే మనం పైథాన్‌లో ఎన్ని ప్రోగ్రామ్స్ రాసిన ఏం చేసాము ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం దాని యొక్క అవుట్పుట్ వేరే చోట చూస్తున్నాం. అలానే ఇలా చూడాలి అంటే మనం కూడా ఏం చేస్తారంటే ఈ ఐడిఈ అనే ప్రాసెస్లో మనం కనుక కంటెంట్కి సంబంధించిన ఆన్సర్ చూడాలంటే నోట్‌ప్యాడ్ ప్లస్‌లో ఇన్పుట్ అనేది ఇస్తాం. దాని యొక్క అవుట్పుట్ మొత్తం కూడా ఎక్కడ చూస్తామంటే సిఎండిలో చూస్తాం అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిఎండి ఓపెన్ చేసేసి మనం ఏదైతే కోడ్ రాసామో ఈ కోడ్ ద్వారా నాకు ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో ఆ ఎగ్జిక్యూట్ అయ్యే అవుట్పుట్ అంతా నేను చూడాలి అంటే ఏం చేయాలంటే ఈ ఈ కమాండ్ ప్రాంప్ట్లో చూస్తారు. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫైల్ లోపల రాసామో ఆ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే సిఎండి లోపల రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలి అంటే మనం ఎక్కడ ఉన్నాము మన ఫైల్ అంతా ఎక్కడ ఉంది నోట్‌ప్యాడ్ ప్లస్‌లో కాదనమాట ఉంది. డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫోల్డర్ లోపల ఈ ఫైల్ అనేది ఉంది. అంటే ఈ ఫైల్‌ని గనక మనం రన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికెళ్ళి స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఎలా ఏంటి ఆ స్టెప్స్ గురించి చూద్దాం. ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సీఎండీ ఓపెన్ చేసినాక మనం ఏ ఫోల్డర్‌లోకి వెళ్ళాలి అనేది చెప్పాలి అంటే డిఐఆర్ అంటారు. డిఐఆర్ అంటే డైరెక్టరీస్ అంటారు. అంటే సీఎండీలో చెప్పే ఆప్షన్స్ అన్నీ కూడా డైరెక్టరీస్ అంటే ఫోల్డర్‌ని డైరెక్టరీస్ అని పిలుస్తారన్నమాట. ఓకే. అంటే ఏ డైరెక్టరీస్‌లోకి వెళ్ళాలో చెప్పాలి అంటే డైరెక్టరీ అని
క్లిక్ చేసాను నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత నా డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే వన్ డ్రైవ్లో ఉందన్నమాట. ఆ వన్ డ్రైవ్లో ఉంది కాబట్టి ఆ వన్ డ్రైవ్ లోపలికి మనం ఏం చేస్తామంటే కమాండ్ ద్వారా వెళ్ళాలి అంటే సిడి అని రాసేసి వన్ డ్రైవ్ అని రాశాను అనమాట. రాసేసి ఎంటర్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఈ యారో మార్క్ పక్కన వస్తుంది చూడండి, అంటే ఆ ఫోల్డర్లోకి వెళ్ళామని దాని మీనింగ్ అనమాట. వెళ్ళాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూడాలి అనుకో డిఐఆర్ అని రాస్తే సరిపోతుంది అనమాట. రాసేసినప్పుడు నాకేమైందంటే ఏ ఫోల్డర్స్లోకి మనం వెళ్ళాలి అనేది స్క్రీన్ మీద చూసింది. ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, డెస్క్ టాప్ ఎదురుగా డైరెక్టరీ అన్నాడు. అంటే ఏదన్నా సింబల్ కనుక డిఐఆర్ కనుక ఇచ్చారంటే దాన్ని ఫోల్డర్ అంటారు. ఏవి ఇవ్వలేదు అంటే వాటిని ఫైల్స్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేమో ఎక్కడికి వెళ్దాం అనుకున్నా అంటే డెస్క్ టాప్ అనే ఫోల్డర్లోకి వెళ్దాం అనుకున్నాను. అలా వెళ్ళాలి అంటే సిడి అని రాసేసి డెస్క్ టాప్ అని రాస్తాం అన్నమాట. రాసేసి ఎంటర్ చేసేసాను. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళామంటే డెస్క్ టాప్ అనే ఫోల్డర్లోకి మూవ్ అయిపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చూద్దాం. ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాను, లెర్నింగ్ పైథాన్ అనే పాత్లోకి వెళ్దాం అనుకున్నాం. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, సిడి అని రాసేసి లెర్నింగ్ పైథాన్ అని రాసేసి ఎంటర్ చేసాం అనుకోండి, లెర్నింగ్ పైథాన్ అనే పాత్ లోపలికి వెళ్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది చూద్దాం. అలా చూడాలి అంటే డిఐఆర్ అని చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఏ పాత్లోకి వెళ్ళాలి, నాకు ఏ పాత్ లేదు, అక్కడ ఫైల్ డాట్ టీవై అని ఉందన్నమాట. అంటే అక్కడ దానికి ఎదురుగా నాకు డిఐఆర్ అని లేదు, డిఐఆర్ అనేది లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఫైల్ లోపలికి వెళ్ళాలని నాకు అర్థమైంది. అంటే ఈ ఫైల్ లోపలికి కనుక వెళ్ళాలి అంటే ఫైల్ లోపలికి వెళ్ళాలి అంటే మనం వెళ్ళలేము అనమాట. ఆ ఫైల్ని మనం ఏం చేస్తాం అంటే డైరెక్టరీ ఫోల్డర్ లోపలికి అయితే మనం వెళ్ళొచ్చే కానీ ఫైల్ లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేమన్నమాట. ఆ ఫైల్ని మనం ఏం చేయాలంటే రన్ చేయడం మాత్రమే చేస్తారనమాట. అలా రన్ చేయాలి అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడుతున్నామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నాం, పైథాన్తో వాడుతున్నాం కాబట్టి పీవై అంటే పైథాన్ అంటారనమాట. పైథాన్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే ఏ ఫైల్ అయితే మనం చెప్తున్నామో ఆ ఫైల్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఫైల్ డాట్ పీవై అని చెప్పేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందో చూడండి. వెంటనే నాకు ఏం జరిగిందంటే ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అని నాకు వచ్చేసింది అన్నమాట. ఎందుకని వచ్చిందంటే ఇక్కడ నువ్వు ఒక కమాండ్ రాసావు చూడు, ఇక్కడ నువ్వు ఏమని కమాండ్ రాసేసావు, ఓపెన్ పైథాన్ డాట్ టీఎక్స్టీ అంటే పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని నువ్వు ఓపెన్ చేద్దాం అనుకున్నావు. కానీ నీకు ఇక్కడ ఏముంది అంటే అసలు పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ అనేదే లేదురా బాబు. ఆ ఫైలే లేనప్పుడు నువ్వు ఎలా రన్ చేస్తావురా బాబు అని చెప్పాడు అనమాట. అసలు నీకు పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే నేమ్తో అసలు ఫైలే లేదురా బాబు, వెళ్ళి సరి చూసుకోరా బాబు అని చెప్పాడు అనమాట. సో నేను ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ చెక్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏ ఫైల్ చూద్దాం అనుకున్నాను, ఫైల్ డాట్ పీవై కాదు నేను చూద్దాం అనుకుంది. ఏ ఫైల్ని కనుక చూడాలంటే ఇదిగో ఇక్కడ మనం ఏదైతే రాశారో దీనిని ఏమంటారంటే ఫైల్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఫోల్డర్ లోపల పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే నేమ్తో అసలు ఫైల్ ఉందా, ఈ ఫైలే ఉందా అసలు ఇక్కడ నా డెస్క్టాప్ లోపల ఉందా, డెస్క్టాప్ లోపల నాకు ఏముంది, ఏ నేమ్తో ఉంది, ఫైల్ డాట్ పీవై అనే నేమ్తో ఉంది. అంటే నా దగ్గర పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైలే లేదు కాబట్టి ఆ ఫైలే లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ని ఎప్పుడు కూడా రన్ చేయలేము అనేది నాకు ఏమొచ్చిందంటే అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. సో ఈ అవుట్పుట్కి మీనింగ్ ఏంటంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటే ఫైల్ అనేది అసలు లేదు, అది సరి చూసుకోవాలి. ఎర్రర్ అంటే ఎక్సెప్షన్, అంటే ఈ ఫైల్కి సంబంధించిన ఇది ఎక్సెప్షన్ వచ్చింది. ఏంటిది ఆ ఎక్సెప్షను, మనం ఏదైతే ఫైల్ చెప్పామో ఆ ఫైల్ అనేది కనుక లేదు అనుకో మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా, ఏమన్నా డౌట్ ఉందా? వసంత, డూ హ్యావ్? నవీన్, డూ హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు నాకేం ఎర్రర్ వచ్చింది, అసలు ఫైలే లేదురా బాబు అని చెప్పారనమాట. ఓకేనా, అసలు ఈ ఫైలే లేదన్నారు కాబట్టి ఈ నేమ్తో నేను ఏం చేద్దాం, ఒక ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం. ఆ ఫైల్ లోపల ఏం చేద్దాం, కొంత కంటెంట్ అనేది రాసేద్దాం అనమాట. అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల కొంత కంటెంట్ ఒకేసారి రాసేద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే ఎలా రాస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా, అందుకోసం ఫస్ట్ మనం ఈ కమాండ్ ఏదైతే చేసామో ఈ కమాండ్ పనిచేయట్లేదు కాబట్టి ఈ కమాండ్ నేను ఏం చేస్తానంటే రన్ కాకుండా చూస్తున్నాను అన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే హ్యాష్ అంటే దాన్ని ఏమంటారంటే కమిట్ అంటారు. అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఆ సింబల్ ముందర స్టార్టింగ్లో కనుక హ్యాష్ అని పెట్టామనుకోండి, ఆ హ్యాష్ అనేది దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసిన కోడ్ అంతా కూడా ఏమనుకుంటుందంటే టెక్స్ట్గా తీసుకుంటుంది అనమాట.
అంతేగానేసి అక్కడంతా కూడా అది ఒక ప్రోగ్రామ్లో తీసుకొని దాన్ని రన్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, హ్యాష్ అనేది పెడితే దాన్ని కామెంట్ అంటారని చెప్తారు కదా. కామెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్యూటరు మనం హ్యాష్ అనే సింబల్ ఇచ్చామనుకో, దాని తర్వాత మనం ఏదైతే రాస్తామో అదంతా మనకి కనపడుతుందే కానీ కంప్యూటర్కి అనేది కనపడదు అనమాట. అందుకని మనం ఏదైతే రాసేసామో ఈ రాసిందంతా కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్కి కనపడదు అనమాట. అందుకని దాన్ని ఏమంటారంటే కమిట్ 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 అంటారనమాట. అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కమిట్ 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 అంటే ఏదో దాన్ని అన్కమిట్ చేయండి, కమిట్ చేయండి, అన్కమిట్ చేయండి అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కమిట్ చేయండి అంటే అక్కడ ఉన్న కంటెంట్ని కనపడకుండా చేయరా బాబు అని చెప్తారనమాట. అలా చేయాలంటే హ్యాష్ అనేది పెడితే అయిపోయింది. దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఒక ఫైల్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓపెన్ అని రాసేసి దాని తర్వాత మనం ఏం చేసామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల మనం ఏ పేరుతో ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది రాయాలన్నమాట. ఓకే, ఇందాక రాస్తే నాకు ఆ ఫైలే రాలేదన్నమాట. ఇప్పుడు నేను రాసినట్టు python.txt అని రాసేసాను. రాసేసిన తర్వాత నేను చేద్దామంటే ఈ ఫైల్ని క్రియేట్ చేయడం అంటే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసి వదిలేస్తే సరిపోయింది. ఈ ఫైల్ని క్రియేట్ చేసి దాంతో పాటు నేను ఏం చేద్దామంటే లోపల కొంత కంటెంట్ కూడా రాసేద్దాం అనుకున్నాం. అలా రాయాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే దీని పక్కన ఒక యాక్సెస్ మోడ్ అనేది చెప్పాలన్నమాట. అంటే ఫైల్ క్రియేట్ చేయాలంటే ఓపెన్ అని రాసి డబుల్ కోర్స్లో ఫైల్ నేమ్ ఇచ్చేసామంటే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఆ ఫైల్ లోపల ఏం చేయాలి, మనం ఏ కంటెంట్ రాయకుండా ఏ ఫైల్ని క్రియేట్ చేయరు కదా. భూమి మీద ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే బుక్ కొన్నారంటే బుక్ లోపల ఏదో ఒక కంటెంట్ రాస్తారే కానీ ఆ బుక్ని ఆవంతనే పెట్టుకోరు కదా. అలానే ఈ ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ రాద్దాం అనుకున్నాం, ఏ ఆపరేషన్ చేయాలన్నా ఫైల్లో కంటెంట్ ఉంటేనే కదా. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఫైల్ లోపల కంటెంట్ అనేది రాద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి డబ్ల్యూ అంటారు అనమాట. అంటే యాక్సెస్ మోడ్ వచ్చేసరికి డబ్ల్యూ అని రాసేసి తర్వాత నేను ఏం చేసానంటే డబల్ కోట్స్ పెట్టేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేసాను రౌండ్ బ్రేసెస్ని ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుని ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్నాను కదా అంటే నేను ఇన్పుట్లో రాశాను. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ అంతా కూడా నేను చూడాలి అనుకున్నాను. అలా చూడాలంటే మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఏదైతే రాస్తామో ఆ రాసిన దాన్ని మనం ఏం చేయాలంటే రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తారో చూద్దాం. దానికంటే ముందు ఏం చేద్దామంటే మనం డెస్క్టాప్ దగ్గరికి వెళ్దాం. డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ డెస్క్టాప్లోకి ఇందాక నాకు ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. python.py అనేది మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి py.file.py అనే పేరు. file.py అంటే ఏంటిదంటే ఇక్కడ నేను ఏం చేశాను Notepad++ దీనికి ఈ పేరు పెట్టాను కదా. ఈ పేరు లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని రన్ చేయని చెప్పాను అనమాట. అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఆ file.py అనే పేరు నేను ఏదైతే మెన్షన్ చేశానో ఆ మెన్షన్ చేసిన నేమ్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే నేమ్ ఈక్వల్ టు python.txt అంటే నాకేమైంది python.txt అనే ఒక ఫైల్ అనేది నాకేమైందంటే క్రియేట్ అయిందంట. మూడు ఏంటంటే దానిలో కంటెంట్ని రాసుకోవచ్చు అని చెప్పింది అనమాట. దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్లో ఉంది అని చెప్పింది అనమాట. అది ఎలాంటిదంటే టెక్స్ట్కి సంబంధించిన ఫైలు అని చెప్పింది అనమాట. ఓకే, మనం ఇందాక చూస్తే ఏమీ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూసాను. వెళ్ళి ఓపెన్ చేసి చూశాను. ఇందాక చూసాను నాకేమైంది వచ్చేది file.py ఉంది. ఇప్పుడు దాకా చూసాను మీరు చూసాను పైథాన్ అని ఉంది. ఫైల్ టైప్ వచ్చేసరికి నాకేమైందంటే టెక్స్ట్ అని ఉంది. అంటే నాకేమర్థమైంది ఒక న్యూ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి అంటే మనం కోడ్ అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే మీ అందరికీ అర్థమైపోయింది. అంటే నార్మల్గా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకో దాని యొక్క సింటాక్స్ మీ అందరికి అర్థమైపోయింది. ఏమని రాయాలి, ఓపెన్ అని రాసి దాని పక్కన ఏం చేయాలంటే డబల్ కోట్స్ పెట్టేసి దాని తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఫైల్ నేమ్ రాసి తర్వాత కామా పెట్టేసి ఆ ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే డబల్ కోట్స్ పెట్టి డబ్ల్యూ అనే యాక్సెస్ మోడ్ ఇవ్వాలన్నమాట. డబ్ల్యూ అనేది మాత్రమే ఇవ్వాలి. అలా ఇచ్చేసి రౌండ్ బ్రేస్ కనుక క్లోజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట.
ఓకే, ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఫైల్ని క్రియేట్ చేశాం కదా, ఆ ఫైల్ లోపల కంటెంట్ అనేది రాద్దాం అనుకుంటున్నాం. ఆ ఫైల్ లోపల కంటెంట్ కనుక రాయాలి అనుకో ఎలా రాస్తారో చూద్దాం. ఒక ఫైల్ లోపల కంటెంట్ కనుక రాయాలి అనుకో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి 2 మెథడ్స్లో రాస్తారన్నమాట. ఎలా అంటే ఎఫ్ అంటే మనం ఏదైతే ఫైల్ని క్రియేట్ చేసామో ఆ ఫైల్ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత రాయాలి అనుకుంటున్నాం కాబట్టి WRITE రైట్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏదైతే రాద్దాం అనుకుంటున్నామో ఆ రాసేదంతా కూడా ఎలా ఇవ్వాలంటే స్ట్రింగ్ రూపంలో ఇవ్వాలన్నమాట. ఇక్కడికి నేను ఏం చేశానంటే హాయ్ నది అని రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వెన్ యూ కమ్ టు హైదరాబాద్ అని రాసాను అన్నమాట. అని రాసేసి ఈ మొత్తాన్ని గురించి అంటే ఫైల్లో ఉంచుకుందాం అనుకున్నాం. అలా ఉంచేసేసినాం అనమాట. ఆ తర్వాత నేను ఏం చేసానంటే ఏమి చేయవసరం లేదన్నమాట. ప్రింట్ అండ్ స్టేట్మెంట్ ఏమి వాడవసరం లేదనమాట. మనం ఇలా ఉంచేసేసి ఆ మొత్తాన్ని మనం ఏం చేసామంటే స్టోర్ చేసేసుకున్నాం. అంటే నేను ఫైల్ ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లో కంటెంట్ అనే దాన్ని నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. ఆ కంటెంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం చూడాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ నేమ్ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఇక్కడ నాకు ఏ ఎర్రర్ రాలేదు. ఎంటీగా ఒక లైన్ కనిపించినప్పుడు మనం ఏదైతే ఫైల్ డాట్ పీవై అనే ఫైల్ లోపల మనం ఏదైతే పెట్టామో ఆ ఫైల్ లోపల మనం రాసిన కోడ్ అంతా కూడా నాకు ఏమైందంటే రన్ అయిపోయింది అనమాట. ఓకే, మనకు కోడ్ అంతా రన్ అయింది కాబట్టి మనకి ఏ ఫైల్లో మనం రాసిన కంటెంట్ అంతా ఉంది, ఇక్కడ రాసిన ఫైల్లో ఉంది. ఏ ఫైల్లో ఉందంటే ఫైల్ డాట్ టీఎక్స్టీ. అంటే ఏమి నాకు ఆ కంటెంట్ అంతా కనపడలేదు కదంటే ఎక్కడ చూడాలని ఫైల్ డాట్ పీవైలో చూస్తే మనకు కనపడదు అనమాట. ఎక్కడ చూడాలంటే మనం ఈ నేమ్ ఏదైతే రాసామో ఈ నేమ్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని కనుక మనం క్లిక్ చేసేసాం అనుకోండి మనం రాసిన కంటెంట్ అంతా కూడా కనపడింది అనమాట. కావాలంటే మనం ఏం చేద్దాం ఒకసారి డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఆ కంటెంట్ని చూసేసి వచ్చేద్దాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్ళాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే డెస్క్టాప్లోకి వెళ్ళాను. ఆ డెస్క్టాప్లో ఓపెన్ చేసేసి తర్వాత నాకేముంది నా కంటెంట్ అంతా ఎక్కడుంది, నేను ఇక్కడ రాసిన కంటెంట్ అంతా చూడాలంటే ఎక్కడుంది ఫైల్ డాట్ టీఎక్స్టీ. అంటే నాకు ఇక్కడ డెస్క్టాప్లో ఫైల్ డాట్ టీఎక్స్టీ ఎక్కడుందో చూసుకుంటాను అనమాట. ఫైల్ డాట్ టీఎక్స్టీ అంటే ఇక్కడైనా ఉంది, ఈ ఫైల్లో ఉంది. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా మనం చూడాలంటే డైరెక్ట్గా చూడకండి. మీరు ఏం చేస్తారంటే దీని మీద రైట్ క్లిక్ చేసేసి నోట్ ప్యాడ్ ++లోనే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ++ అన్న నోట్ ప్యాడ్ ++ అనగానే నాకు ఏమైందంటే మనం ఆ ఫైల్లో ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ అంతా కూడా నాకు ఇక్కడ కనపడింది అనమాట. మామూలుగా చూడు ఇక్కడికి వెళ్ళి చూడు మన ఫైల్ ఇది. ఈ ఫైల్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ అంతా ఎక్కడ ఉంది, ఇక్కడ అవుట్పుట్లో కనపడింది అనమాట. అంటే మనం ఏం రాసామంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల మనం ఏం చేసామంటే ఒక కంటెంట్ అనేది కనుక మనం రాయాలి అని ఎలా రాస్తారు అనే దాని గురించి చేస్తుంటే ఎలా రాస్తారు అనే దాని గురించి మీ అందరికి కూడా షేర్ చేసాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. Anybody have? Trivandana, do we have? Harivandana, do you have any doubts? Naveen, do you have? ఓకే, థ్యాంక్ యూ. మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు అన్నమాట. ఈ బ్రైట్ అనేది రాసేటప్పుడు మనం 2 రకాలుగా రాయొచ్చు. ఒకే లైన్లో మొత్తం రాసేసి కూడా మనం ఎలా చేయొచ్చు అంటే మనం ఫైల్ లోపల కంటెంట్ని రాయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ ఇచ్చి ఆ ఇన్పుట్ అనే ఫార్మాట్ ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాము ఇన్పుట్ అనే ఫార్మాట్ ద్వారా ఇచ్చేసి వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాం కదా. మనము ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇన్పుట్ అనేది చెప్పేసి తెచ్చుకుంటున్నాం. ఆ ఇన్పుట్లో మనం ఎన్ని రకాల పేర్లు పెడుతున్నామో ఆ పేర్లకు తగ్గట్లు మన ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అనుకోండి
ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ని యూజ్ చేస్తాం కదా, అలానే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నేను ఏదైతే ఫైల్ క్రియేట్ చేశానో ఈ ఫైల్లో నవీన్ అనే పేరు వద్దు నాకు, నవీన్ అని కాకుండా మురళి అనే పేరు పెడదాం అనుకున్నాను. ఆ తర్వాత నేను హరివందన అని పెడదాం అనుకున్నాను. ఆ తర్వాత వసంత అనే పేర్లతో మారుద్దాం అనుకున్నాను. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను, ఈ ఫైల్ లోపల నేను ఏం చేద్దాం అంటే నాకు నచ్చిన డిఫరెంట్ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ లోపల డిఫరెంట్ వాల్యూస్ని నేను ఏం చేద్దాం అంటే మారుద్దాం అనుకుంటున్నాను. అంటే అప్పుడు నేను ఏం చేశాను, యూజర్కి సంబంధించినప్పుడు నేను ఏం చేశాను అంటే యూజర్కి నచ్చిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్లో యూజర్కి నచ్చిన పేర్స్ని కనుక మనం పెట్టుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనం మారుద్దాం అనుకుంటున్నామో ఆ మార్చే పేరు ఏదైతే ఉందో ఆ పేరంతా తీసేసేయండి. అక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే 2 ఫ్లవర్ బ్రేసెస్, అంటే ఫ్లవర్ బ్రేస్ ఓపెన్, ఫ్లవర్ బ్రేస్ క్లోజ్ అనే ఫ్లవర్ బ్రేసెస్ని ఓపెన్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి మనం కంటెంట్ రాయాలన్నమాట. ఇలా రాసామనుకో మనకు నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. అలా ఇవ్వాలి అంటే మనం ఎక్కడైతే మనం ఇద్దామనుకుంటున్నాం దాని పైన స్టెప్లో ఒక లైన్ రాయాలన్నమాట. ఏమని రాయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి ఆ లోపల మనం ఏం చేయాలంటే డబల్ కోట్స్లో ఒక టెక్స్ట్ రాస్తున్నాం అనమాట. ఎంటర్ ద నేమ్, ఎంటర్ ఎనీ నేమ్ అంటున్నాను, ఎంటర్ ఎనీ నేమ్ అని రాసేసాను. రాసేసి డబల్ కోట్స్ పెట్టేసి ఆ మొత్తాన్ని రౌండ్ పెట్టి క్లోజ్ చేసాను. ఏదైతే నేను రాశానో ఈ రాసిన మొత్తం కంటెంట్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఏ వేరియబుల్, నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత మనకు అప్లై అయిపోలేదు అనమాట. వెంటనే మనం ఏం చేయాలంటే ఈ తర్వాత మనం ఇక్కడ రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే సెంటెన్స్ ఫామ్ చేస్తున్నామో ఆ సెంటెన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ అని పెట్టేసేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫార్మాట్ అంటారు అన్నమాట. ఫార్మాట్ అనే కీవర్డ్ రాసేసి ఆ ఫార్మాట్ పక్కన మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా. ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఇన్పుట్కి సంబంధించిన డేటా మొత్తం ఏ వేరియబుల్ అయితే ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఈ మొత్తం కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా సేవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నేను వచ్చేసంటే కంట్రోల్ అని రాసేసాను. రాసేసిన తర్వాత నేను వచ్చేసంటే ఇక్కడికి వెళ్ళేసి మన ఫైల్ ఏదైతే ఉందో ఆ py.file.py అంటే మనం ఏం చేస్తున్నానంటే file.py అనే ఫైల్లో ఉన్న కంటెంట్ నేను ఎక్కడ రాస్తాను నోట్ ప్యాడ్లో file.py అనే పేరుతో నేను కంటెంట్ని రన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. అందుకని దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలంటే file.py అనే ఫైల్ని నేను ఏం చేయాలంటే రన్ చేయాలన్నమాట. అనేసి నేను ఏం చేశానంటే రన్ చేస్తున్నాను. ఆ రన్ చేద్దామనేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమొచ్చిందంటే నేను ఇన్పుట్ కార్డ్ నేను ఏమైతే రాశానో చూడండి, ఇక్కడ నేనేం రాశాను డబుల్ కోట్స్ లోపల ఎంటర్ ఎనీ నేమ్ అని చెప్పాను. అంటే నాకు వెంటనే రన్ చేయడం నాకు ఏమైందంటే కమాండ్ ప్రాంప్ట్ లోపల ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఏమొచ్చిందో చూడండి, ఎంటర్ ఎనీ నేమ్. అంటే మనం ఇక్కడ ఏదైతే నేమ్ చెప్తామో అదే నేమ్ అనేది అక్కడికి వచ్చేసింది అనమాట. ఓకేనా. అక్కడికి వెళ్ళగానే నేను ఏం చేశానంటే ఇక్కడ దీని పక్కన నేను ఏం చేశానంటే ఆ నేమ్ అంతా పోయి నాకు ఒక పేరు రావాలనుకున్నాను. ఏమని ఇద్దాం అనుకున్నాను, మురళి అని రాద్దాం అనుకున్నాను. మురళి అని రాసేసాను. ఆ రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఎంటర్ చేసేసాను. వెంటనే నాకు ఈ మురళి అనే పేరు ఎగ్జిక్యూట్ అయిపోయింది. వెంటనే ఇక్కడికి వచ్చి చూసేసాను అనమాట. చూస్తే నాకు ఏమైంది, నాకు ఆ కంటెంట్ అంతా కనపడలేదు. ఎందుకని కనపడలేదు, మనం రాసిన కంటెంట్ అంతా కూడా ఏ ఫైల్లో ఉంది, ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తున్నట్టుకో python.txt అనే ఫైల్లో ఉంది. python.txt అనే ఫైల్ నాకు ఎక్కడ ఉంది, మీరు ఇక్కడే చూడండి, ఇక్కడ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఫైల్ అంతా కూడా ఎక్కడ ఉందంటే ఈ పక్కన ట్యాబ్లో ఉందన్నమాట. అంటే ఈ ట్యాబ్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్ని మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసేయండి. వెంటనే మీకు ఏమొచ్చిందంటే ఆ ఫైల్ని మొత్తం కూడా నువ్వు ఏదైతే రాసావో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా రీలోడ్ చేస్తున్నామని చెప్పారన్నమాట. చేస్తున్నారన్నారు కాబట్టి ఎస్ అని ఇచ్చాను. కొందరు నాకేమైంది చూడండి, హాయ్ మురళి దెన్ యూ కమ్ టు హైదరాబాద్ అనేది వచ్చేసింది అనమాట. ఎక్కడుంది మనం రాసిన ఫైల్ ఎక్కడుంది, డెస్క్టాప్ లోపలికి కనుక మీరు వెళ్ళి చూసారనుకోండి అక్కడ కూడా ఇదే ఉంటుంది అన్నమాట. పైథాన్ ఫైల్ లోపలికి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేసేసి ఆ ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ని కనుక మనం రాయాలనుకో ఎలా రాస్తారు అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఇప్పుడు నేర్చుకున్నాం. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్. ఓకే. అలానే మనం ఇట్లానే రైట్ అనే కమాండ్తోనే కాకుండా మనం ఇంకొక మెథడ్ని కూడా యూజ్ చేసి రాయొచ్చు అనమాట.
అదేంటిదంటే బ్రైట్ లైన్స్ ఆఫ్, అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా ఒకే లైన్లో కనుక మనం తెప్పించాలి అనుకోండి, ఒకేసారి అటన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రైట్ లైన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారు. ఎలా ఏంటి అంటే ఒకసారి మన పీపీటీలో చేద్దాం. ఎలా ఏంటంటే మీరు ఇక్కడ కనుక చూసేసారనుకోండి, నా దగ్గర బోల్డ్ అనే నేమ్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి నేమ్స్ ఉన్నాయంటే నా దగ్గర బోల్డ్ అనే నేమ్స్ ఉన్నాయన్నమాట. ఏమన్నా ఉన్నాయంటే నవీన్ అని, సురేష్ అని, రమేష్ అని నేను ఏం చేద్దామంటే కొన్ని లిస్ట్ ఐటమ్స్ తీసుకున్నాం. ఆ లిస్ట్ ఐటమ్స్లో ఏం తీసుకున్నాము, నవీన్, సురేష్, రమేష్ అనే పేర్లు తీసుకున్నాను. ఈ పేర్లు మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను అంటే ఫ్రెండ్స్ లిస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశాను అంటే ఈ నేమ్స్ అన్నిటిని స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను అంటే ఫైల్ డాట్ బ్రైట్ లైన్స్ అని రాసేసి నేను ఏదైతే వేరియబుల్ రాశానో ఆ వేరియబుల్ నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే అవుట్పుట్ మనం ఏదైతే నేమ్స్ రాశానో ఆ నేమ్స్ అన్నీ కూడా నాకేమవుతుంటే ఇలా ఒకే లైన్లో నాకేమవుతుంటే వచ్చి కనపడడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ నా దగ్గర ఏముంది, ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మరొక ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మనం ఎప్పుడు కూడా స్ట్రింగ్ రూపంలో ఉన్న కంటెంట్నే కాకుండా లిస్ట్ రూపంలో ఉన్న కంటెంట్ని కూడా లిస్ట్ టపుల్ ఇలాంటి వాటిలో ఉన్న కంటెంట్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేసి రన్ చేయొచ్చు అనమాట. అలా రన్ చేయాలనుకో ఎలా రన్ చేస్తారంటే నేను ఒక లిస్ట్ రూపంలో ఉన్న కంటెంట్ని చూస్తున్నాను అనమాట. లిస్ట్ రూపంలో ఉన్న కంటెంట్ని కనుక చూడాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కనుక కంటెంట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఒకటి వైర్ బ్రేసెస్ పెట్టి దానిలోకి నేను ఏం చేస్తానంటే నేను రాస్తున్నాను. ఏం రాస్తున్నాను, నవీన్ అని రాసేసాను. తర్వాత డబల్ కోట్స్ పెట్టేసాను. తర్వాత వేరే నేను ఏమనుకున్నాను, నవీన్ మురళి అని రాశాను. ఆ తర్వాత రీసెంట్ డబల్ కోట్స్ పెట్టేసాను. తర్వాత మరొక నేను తీసుకున్నాను మరొక ఐటమ్ ఏంటిది, రమేష్ రాసేసాను. ఈ ఐటమ్స్తో నేను ఏం చేస్తాను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాము, మనం క్రియేట్ చేసిన లిస్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాము ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కదా. అందుకని దీన్ని ఏం చేసింది వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. అందుకని ఫ్రెండ్స్ అండర్ స్కోర్ లిస్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ఈ లిస్ట్ ఐటమ్స్ అన్నింటినీ కూడా రాస్తున్నాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకన్నిటిని కూడా ఏం చేద్దామంటే సింగిల్ లైన్లోనే నేను ఏం చేద్దామంటే అన్నిటిని కూడా ఒకే లైన్లోకి రప్పిద్దాం అనుకున్నాను. అలా చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఏంటిది ఫైల్ కదా, పైథాన్ అనే ఫైల్లోకి నేను కంటెంట్ అంతా ఒకే లైన్లో రప్పిద్దాం అనుకున్నాను. అందుకని పైథాన్ అనే ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసింది ఎఫ్ అనే వేరియబుల్లో రాసాం కాబట్టి ఎఫ్ అని చెప్పేసి తర్వాత డాట్ చెప్పేసి రైట్ లైన్స్ అంటే ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఫైల్లో రాద్దాం అనుకున్నాను. అంటే ఒక లిస్ట్ రూపంలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా ఫైల్ లోపల రాద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేసామంటే ఎఫ్ డాట్ బ్రైట్ లైన్స్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే రాసామో కంటెంట్ ఆ కంటెంట్ ఉన్న వేరియబుల్ని తీసుకొచ్చి ఇచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్ లిస్ట్ అని రాసేసి ఆ మొత్తాన్ని రౌండ్ బ్రేసెస్లో పెట్టుకున్నాను. అంటే ఏమైందంటే ఫ్రెండ్స్ అండర్ స్కోర్ లిస్ట్ అని వేరియబుల్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన లైన్లో నేను ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమవుతుందంటే నా యొక్క న్యూ ఫైల్ python.txt అనే ఫైల్ లోపల నాకేమవుతుందంటే ఈ లైన్స్ అన్ని కూడా నాకు క్రియేట్ అవుతాయి అనమాట. ఎలా అంటే లిస్ట్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా క్రియేట్ అవుతాయి అనేది చూద్దాం. ఇలా రాసేసి నేను ఏం చేస్తానంటే కంట్రోల్ చేస్తాను రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి నేను ఏం చేశాను ఈవై అని రాసేసి python.py అని రాసేసి నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. అంటే నాకేంటంటే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడ ఉన్న ఫైల్ దగ్గరికి వచ్చేసి ఎస్ అని చేసేసి చూశాను. అంటే నాకేమొచ్చింది చూడండి, నవీన్ మురళి రమేష్ అంటే నేను లిస్ట్లో కనిపించాను. ఆ ఐటమ్స్ అన్నీ నాకు ఎలా వస్తుంటే ఇలా పక్కనే రావాలని జరిగిపోతాయి అన్నమాట లిస్ట్ ఐటమ్స్. ఓకే, ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్ మురళి, డూ యూ హ్యావ్? క్లియర్ అన్న. ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసామో
ఈ చేసిన ప్రతి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీడ్ చేయొచ్చు అనమాట. అంటే మనం python.txt అనే ఫైల్ రాసాం కదా, అంటే ఇప్పుడు నాకేమర్థమైంది, పైథాన్ అనే ఫైల్ క్రియేట్ చేయడం వచ్చేసినట్టేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఆ ఫైలులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నేనేం చేద్దాం అంటే రీడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. రీడ్ చేద్దాం అంటే ఎక్కడుంది, ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫైల్ లోపల కంటెంట్ రాయాలంటే ఎలానో నేను చెప్పాను అనమాట. ఎలా రాయాలని చెప్పాను, మనం ఏం చేసాం, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఆ నోట్ ప్యాడ్ లోపల నేను ఏం చేశాను అంటే కంటెంట్ రాసేసాను. ఆ వెంటనే ఏమైందంటే ఆ కంటెంట్ అంతా కూడా నాకు ఏమైందంటే నీట్గా కనపడింది అనమాట. అదే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైలులో రాసిన కంటెంట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ట్యాబ్ లోపలికి వెళ్ళి ప్రతిసారి చదువుకుంటున్నాను. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే అవుట్పుట్లోనే నేను ఏదైతే ఫైల్ క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ రాశానో ఆ కంటెంట్ అంతా కూడా నేను ఏం చేద్దాం చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా చూద్దాం అనుకుంటే ఎలా చూస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేద్దామంటే ఫైల్ క్రియేట్ చేయడం అంటే నాకు అర్థమైపోయింది అనమాట. ఒక ఫైల్ లోపల ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఫైల్ లోపల కంటెంట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది మొత్తం మీ అందరికి అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా రీడ్ చేయాలనుకోండి, రీడ్ అనే ఆపరేషన్ ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా, అలా రీడ్ అనే ఆపరేషన్ చేయాలంటే ఇది రైట్ కదా, ఈ కోడ్ అంతా కూడా నేను ఏం చేస్తానంటే కమిట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఇందాక నేను ఏం చేసాను రాశాను కదా, ఇక్కడికి నేను ఏదైతే కమిట్స్ తీసేసానో ఈ కమిట్స్ వీటిని కూడా ఏం చేసానంటే తీసేసాను. తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ అనే దాన్ని వాడాలన్నమాట. ఏంటిదంటే ఒకసారి మనం ఏం చేయాలంటే మనం ఏదైనా సరే ఫైల్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఫైలులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని కనుక మనం రీడ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఒక మెథడ్ ఉందన్నమాట. ఏంటిదంటే ఓపెన్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఫైల్ నేమ్ చెప్పేసి మనం ఏదైతే రీడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి యాక్సెస్ మోడ్ ఆర్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి దాంట్లో ఉన్నదంతా చదువుదాం అనుకుంటున్నాం అనమాట. అవుట్పుట్ ఫార్మాట్లో చదువుదాం అనుకుంటున్నాం, అందుకని ప్రింట్ ఆఫ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి f.read_off అని ఇవ్వాలన్నమాట. f.read_off అంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ మొత్తం కూడా ఏమైంది ఎఫ్ అనే వేరియబుల్లో ఉందన్నమాట. ఆ వేరియబుల్ డాట్ రీడ్ ఆఫ్ అన్నామంటే మనం ఏదైతే అవుట్పుట్ ఫార్మాట్ చూస్తున్నామో ఆ అవుట్పుట్ ఫార్మాట్లో నాకు కనపడు అని చెప్తున్నాం అనమాట. అని రాసేసి మనం రన్ చేసినప్పుడు మాత్రం మనకి ఏం జరుగుతుందంటే అవుట్పుట్ ఎలా వస్తుందని చూద్దాం. అంటే నేను ఏం చేద్దామంటే ఈ కంటెంట్ అంతా రన్ చేద్దాం అనుకుంటున్నాను కదా, రీడ్ చేద్దాం అనేసి డాట్ అని చెప్పేసి READ రీడ్ హాఫ్ అని రాసేసాను. రాసేసి ఈ మొత్తాన్ని కూడా సేవ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేసాను, ఇక్కడికి వెళ్ళేసేసి py.file డాట్ అని రాసేసాను అనమాట. సారీ, ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకొక రౌండ్ బ్రేస్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే, రౌండ్ బ్రేస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేసానంటే కంట్రోల్ అని చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఈ కంటెంట్ అంతా నాకు స్టోరీస్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసి py అని రాసేసి file.py అని చేసేసాను. వెంటనే మీరు చూసేసారనుకోండి మీకు ఏమైందో చూడండి, నది, మురళి, రమేష్ అనేదాన్ని నేను రాసింది కావాలని చూడండి. మీకు python.txt అనే ఫైల్ ఎక్కడ ఉంది, ఇక్కడైనా ఈ ఫైల్ లోపల నాకు ఏ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అంతా నాకు ఎక్కడ కనపడుతుందో చూడండి, ఇక్కడ వచ్చి నాకు కనపడడం జరిగింది. కావాలంటే నేను ఏం చేద్దాం అంటే ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ రాద్దాం ఈ ఫైల్ లోపల. ఏం చేద్దాం, ఇలా రాసి పడుతున్నాం. ఇక్కడ నేను చాలా లైన్స్ రాసేసాను. ఏ ఫైల్ లోపల python.txtలో రాశాను. మొత్తాన్ని కూడా నేను ఏం చేసినట్టు సేవ్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేసినట్టు ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే రన్ చేశాను. రన్ చేసాను అనుకోండి నాకు ఏమైందో చూడండి, వెంటనే నేను ఈ ఫైల్ లోపల ఏదైతే రాశానో ఆ రాసిన కంటెంట్ అంతా కూడా చూడండి నాకు ఏమైంది కనపడుతుంది. రాయాలి అంటే ఎక్కడ రాస్తాం మనం, ఎందుకు రాశానంటే డైరెక్ట్గా రాశాను, లేకపోతే ఏం చేశాను ఇక్కడ నేనేం చేశానంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా క్రియేట్ చేసినట్టు అనమాట. లేదు ఎక్స్ట్రా మ్యాటర్స్ కనుక మనం క్రియేట్ చేయాలనుకోండి డైరెక్ట్గా ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ట్రాగా బోల్డ్ లైన్స్ రాసేసామనుకోండి, ఆ రాసిన లైన్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే ఈ ఫైల్లో నాకు ఇక్కడ కనపడడం అనేది జరుగుతుంది. కావాలంటే ఇంకా ఎక్స్ట్రా రాయండి. ఇక్కడికి మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇట్లా రాసేసుకున్నాను అనమాట. ఇట్లా రాసేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఏం చేసుకున్నా అంటే కంట్రోల్ అని చేశాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసేసి మళ్ళీ py అని రాసేసి file.py అని రాసేసి ఎక్స్టెన్షన్ పని చేశాను.
నేను ఏదైతే రాసానో ఆ రాసే ప్రతిదీ కూడా నాకు ఏమైందంటే ఇక్కడ కనపడింది అనమాట. అంటే మనం ఏ ఆపరేషన్ చేసేసాము, రీడ్ అనే ఆపరేషన్ చేసేసాం. అంటే రీడ్ అంటే ఏంటిదంటే దాని మీనింగ్ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసేసామో ఆ ఫైలులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే రీడ్ చేయాలి అనుకుంటే అవుట్పుట్ ఫార్మాట్లోని అప్పుడు మనం ఏం చేస్తామంటే రీడ్ ఆఫ్ అని యాక్సెస్ మోడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం రాసిన కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే నీట్గా చూడవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉంటాయి? ఎనీబడి హ్యావ్